చర్చోపచర్చలు జరుగుతున్నాయి కానీ కసరత్తు మాత్రం కొలికి రావడం లేదు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికతో పాటు కేబినెట్ విస్తరణకు కూడా బ్రేక్ పడినట్టుగానే ఢిల్లీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇప్పటికే అందరి అభిప్రాయాలని కాంగ్రెస్ అధిష్టానం సేకరించింది. పీసీసీ అధ్యక్షుడిగా ఎస్టీ నేతను నియమించాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ని నియమిస్తే రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉంటారని అధిష్టానానికి నివేదికలు వెళ్లాయి. అలాగే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వాలన్న అంశం పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టుగా కూడా తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వొద్దని పాత కాంగ్రెస్ వర్గం పట్టుబడుతోంది. మొత్తంగా ఏకాభిప్రాయం లేకపోవడంతో కేబినెట్ విస్తరణ కసరత్తు తాత్కాలికంగా వాయిదా పడినట్టు సమాచారం. సో ఢిల్లీలో ఏం జరుగుతోంది పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఫోన్ లైన్లో ఉన్నారు. వెంకటేష్ చెప్పండి, ఏకాభిప్రాయం కుదరలేదు అనేది ఒక కారణంగా కనిపిస్తోంది. పీసీసీ చీఫ్ అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ ఈ రెండు అంశాలు కూడా వాయిదా పడినట్టు భావించాలా? తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకం పైన కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు. అలాగే మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి కసరత్తు కూడా పూర్తి కాలేదు. సో ఆ నేపథ్యంలో తాత్కాలికంగా ఈ ప్రక్రియకు హైకమాండ్ బ్రేక్ వేసింది. సో వారం 10 రోజుల తర్వాత మళ్ళీ దీనిపైన కసరత్తు ప్రారంభిస్తారని సమాచారం. అయితే మరొక 2 రోజుల్లో ఆషాఢ మాసం ప్రారంభం కాబోతుంది. సో ఆగస్టు 5 వరకు కూడా ఆషాఢ మాసం ఉన్న నేపథ్యంలో ఈ ఆషాఢ మాసంలో కొత్త నిర్ణయాలు కానీ కొత్త నియామకాలు కానీ ఉండేటువంటి అవకాశం లేదని తెలుస్తుంది. సో ఏదైనా ఉన్నప్పటికీ ఆగస్టు నెలలోనే విస్తరణ కానీ కొత్త అధ్యక్షుడి ఎంపిక కానీ ఆగస్టు నెలలోనే ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. సో అప్పటి వరకు ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కొనసాగుతారు. అలాగే మంత్రివర్గం కూడా యథావిధిగా కొనసాగబోతుంది. నిజానికి దీనిపైన కసరత్తు చాలా సుదీర్ఘంగా గత వారం 10 రోజుల నుంచి జరుగుతుంది. గత వారం మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే మకాం వేశారు. ఈ రోజు కూడా ఆయన ఢిల్లీకి వచ్చినప్పటికీ ఈ అంశానికి సంబంధించినటువంటి కసరత్తు ఒక కొలిక్కి రాలేదు. ప్రధానంగా ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటుంది. ఈ నేపథ్యంలో మొత్తం బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసే దిశగా రేవంత్ రెడ్డి వ్యూహం పన్నారు. సో 26 మంది ఎమ్మెల్యేలు వస్తే తప్ప పూర్తయ్యేటువంటి విలీన ప్రక్రియ పూర్తయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇదంతా పూర్తయ్యేందుకు కొంత సమయం పడుతుంది. కాబట్టి అప్పటి వరకు ఈ విస్తరణకు సంబంధించినటువంటి కసరత్తు వాయిదా వేస్తున్నారనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. అలాగే కొత్తగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి ఇమ్మీడియట్ గా మంత్రివర్గంలో చోటు కల్పిస్తే పాత వారికి అన్యాయం చేసినట్లు అవుతుంది. కాబట్టి పాత వారందరికీ డెఫినెట్ గా వారిని కన్సిడర్ చేయాలని అధిష్టానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం పూర్తిగా నివేదికలు పంపింది. సో ఆ నేపథ్యంలో ఈ విషయం పైన ఏకాభిప్రాయం రాలేదు. అలాగే ఇటు పీసీసీ అధ్యక్షుడి ఎంపీకి సంబంధించి బీసీకి ఇవ్వాలా ఎస్టీకి ఇవ్వాలన్న దానిపైన చర్చ జరుగుతుంది. మహేష్ కుమార్ గౌడ్ కు ఇస్తే ఆయన రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉంటారనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. అలాగే మధుయాషి గౌడ్ అయితే రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా ఉన్నారు. సో వీరిద్దరికి కాకుండా ఒక ఎస్టీ పేరు ప్రస్తుతానికి తెరపైకి తీసుకొచ్చారు. సో బలరాం నాయక్ అయితే అందరికీ ఆమోదయోగ్యుడిగా ఉంటారు అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో ఈ విషయం పైన కూడా ఏకాభిప్రాయం రాకపోవడంతో ఈ విస్తరణ ప్రక్రియకు ఎంపిక ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.